హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. నేను మీ కావ్య. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ అండ్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన మరెవరో కాదు, మన అవర్ ఓన్ ప్రవీణ్ సత్తార్ గారు. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ మీరు బాగా నేర్చుకున్నది ఏంటి ఇండస్ట్రీలో? లాట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ డే వి లెర్న్ న్యూ థింగ్స్ కదా. ఇట్స్ ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఉంటాయి. అండ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ప్రతిరోజు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కొత్త టెక్నీషియన్స్ కలిసినప్పుడు యూనో కొత్త విషయాలు తెలుస్తాయి. యాక్టర్స్ యూనో ఇట్స్ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇది అని పర్టికులర్గా చెప్పలేం, బట్ యూనో వర్క్ చేసిన ప్రతి ఫిల్మ్ ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్. సో ప్రవీణ్ సత్తార్ గారు అంటే ఎవ్రీ టైమ్ యూ సర్ప్రైజర్స్ విత్ న్యూ కాన్సెప్ట్ ఆర్ ఏదో కొత్తగా ఉంటుంది. నాట్ లైక్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే ఉండదు. ఇప్పుడు 11th hour అనే ఆహా ఒరిజినల్తో మా ముందుకు రాబోతున్నారు. సో మేము గ్లిమ్స్ చూసిన దగ్గర నుంచి వీఆర్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఏంటి ఓవరాల్గా అందులో ఒక స్టోరీ నారేట్ చేస్తూ ఒక పిట్ట కథ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్తో మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ డౌట్స్ అసలు దేని గురించి అనేది. 11th hour అనేది ఒక రాత్రిలో జరిగే కథ, వన్ నైట్లో జరిగే కథ. సో రాత్రి 11-12 గంటల నుంచి పొద్దున్న 8 o'clock వరకు జరిగే కథ అనమాట. సో ఈ వన్ నైట్లో ఆరాత్రిక రెడ్డి తమన్నా ప్లే చేస్తున్నారు. ఆవిడ పొద్దున్న 8 o'clock కల్లా బ్యాంక్స్కి ఒక కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ అనమాట. బ్యాంక్స్కి 10,000 crores కట్టాలి. సో కట్టకపోతే ఆమె కంపెనీస్ అన్ని మూసేయడం అవుతుంది. ఆమె ఆస్తులన్నీ జప్తు చేయడం అవుతుంది. ఆమెవే కాదు, వాళ్ళ ఫాదర్వి, వాళ్ళ బ్రదర్వి, అందరివి కూడా అనమాట. సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి 1-2 years నుంచి జరుగుతుంది ఇది. ఇట్ కమ్స్ టు దిస్ పాయింట్ అనమాట. ఈ ఒక్క నైట్లో కెన్ షీ ఏబుల్ టు పుల్ ఆఫ్ ఆర్ నాట్ అనేది. అందుకనే టైటిల్ కూడా 11th hour అంటే లాస్ట్ మినిట్ అని. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో తెలీదు, ఆమె చేయగలదో లేదో తెలీదు, ఆ ఆడ్స్ ఏంటి, వాట్ ఈస్ షీ ఫైటింగ్ అగేన్స్ట్ అండ్ హూ ఈస్ షీ ఫైటింగ్ విత్ అనేది, హౌ షీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. కాస్టింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజింగ్ థింగ్ తమన్నా గారు ఆహాలో లైక్ చేయడం అన్నది ఇట్ ఈస్ లైక్ ఒక కొత్త ఫీల్, ఫ్రెష్ ఫీల్ అనిపించింది మాకు. సో వై తమన్నా గారు? యాక్చువల్లీ తమన్నా నాకన్నా ముందే ఆవిడ లాక్ అయిపోయారు ప్రాజెక్ట్లో. సో ఆవిడ లాక్ అయిన తర్వాత స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చింది. సో స్క్రిప్ట్ బాగుందని చేస్తానని చెప్పాను. యూజువల్లీ ఇంతవరకు చేసిన సినిమాలని నేను రాసుకున్న స్క్రిప్ట్సే, బట్ ఇది ప్రదీప్ రాశాడు, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ కూడా తనే. ప్రెస్ మీట్లో మీరు చెప్పారు మొత్తం డిష్ అంతా అయిపోయినాక జస్ట్ సాల్ట్ వేయడానికి ఒక హెడ్ షెఫ్ వచ్చారు. కరెక్ట్. సో ఇట్ కేమ్ served to me on a silver platter anamata. So it was easy for me that way. So tamanna avida kuda cheyadaniki kaaranam ade, she loved the script, and there are lot of different emotions. Ante corporate drama aina kuda family emotions, oka female chairman unte aame pade kastalu enti, ante in addition to women have multiple other things that they have to face కదా. సో అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో విల్ షీ సర్వైవ్ బై ద ఎండ్ ఆఫ్ ద నైట్ ఆర్ నాట్ ఇస్ ది స్టోరీ. ఓకే. సో సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ప్రతి ఎపిసోడ్ అలాగే ఉంటుందా? అండ్ హౌ మెనీ ఎపిసోడ్స్ యూ ఆర్ ప్లానింగ్? 8 episodes ఉన్నాయి. 8 episodes. ఈచ్ ఎపిసోడ్ ఇస్ 20-22 minutes ఎపిసోడ్స్. అది 8th episode ఒక్కటే ఐ థింక్ 30 minutes పైన ఉంటుంది అనుకుంటా, బికాజ్ ఎవ్రీథింగ్ కల్మినేట్స్ టు 8th episode. సో ఇట్స్ గ్రాడ్యువల్గా పికప్ అవుతుంది స్టోరీ, బికాజ్ ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ క్యారెక్టర్స్. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, 10-15 క్యారెక్టర్స్. అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. వన్స్ ఇట్ పిక్స్ అప్, వన్స్ యూ అండర్స్టాండ్ ద స్టోరీ, ద పేసింగ్ బిగిన్స్ అనమాట. సో ఫ్రమ్ ద 5th episode the pacing increases. 8th is the episode that you have to watch. Everybody should 8th episode is where everything, and అంతవరకు లాస్ట్ మినిట్ వరకు 8th episode ఫస్ట్ హాఫ్ వరకు కూడా
ఏం జరుగుతుందో తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు. సో ఆ లాస్ట్ 20 minutes ఆఫ్ 8th ఎపిసోడ్ ఈజ్ వెర్ వి రివీల్ ఎవ్రీథింగ్, గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అన్ని కనెక్షన్స్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో అందుకని 8th ఎపిసోడ్ ఇస్ ద మెయిన్ ఎపిసోడ్ బేసికలీ. ఓకే. సో నవ్ డేస్ ఆల్ వెబ్ సిరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కొంచెం సెన్సార్ అయితే ఉండాలి, లైక్ కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం సమ్ న్యూడిటీ ఇందులో అలా ఏం లేవండి. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం ఏం చేయలేదు, కథలో ఏముంటుందో అదే ఉంది. సో అంటే జస్ట్ బికాజ్ జనాల్ని ఆకట్టుకోవడానికి నాన్ సెన్స్ పెడితే అది చూసే వాళ్ళకి కూడా నాన్ సెన్స్ అని తెలిసిపోతుంది. ఇఫ్ ద స్టోరీ రిక్వైర్స్ సర్టన్ లాంగ్వేజ్, ద స్టోరీ రిక్వైర్స్ సర్టన్ సీక్వెన్సెస్, దెన్ దెర్ ఇస్ నో ఇష్యూ. సో మా దాంట్లో అట్లాంటివి ఏం లేవు. సో కంటెంట్ స్పీక్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అది అలాంటి స్లీజ్ మీరు థియేటర్కి వరకు తీసుకురాగలరు కానీ కూర్చోబెట్టలేరుగా. ఎస్. సో దేర్ ఆర్ సో మెనీ సిరీస్ కేమ్ ఫ్రమ్ ఆహా. ఇందులో స్పెషాలిటీ ఏంటి, వై వీ హ్యావ్ టు వాచ్ అంటే ఏం చెప్తారు? మీరే అన్నారుగా, ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఇంటెన్స్ థ్రిల్లర్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్నా కోసం చూస్తారు, చూడాలి. సో వచ్చి రాగానే కూర్చున్నప్పుడు సో థియేటర్ వరకు ఆవిడ తెప్పిస్తారు, ఇది ఆన్ చేసినందరూ. కూర్చున్న తర్వాత ఇంక నేను కూర్చోబెట్టాలి బేసికలీ, అంతే. సో కథ బాగుంటే, పర్ఫార్మెన్స్లు బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు చూస్తారు. అండ్ ఆ కథ ఆకట్టుకునేటట్టు ఉంటే డెఫినెట్గా చూస్తారు కదా. సో ఎంగేజింగ్ ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ ఎ క్లిఫ్ హ్యాంగర్, అండ్ లైక్ ఐ సెడ్ 8th ఎపిసోడ్ ఇస్ ది హైలైట్ ఆఫ్ ది ఎంటైర్ సిరీస్ అన్నమాట. ఓకే. సో మీరు ప్రీవియస్గా చేసిన సినిమాలకి దీనికి కంపేర్ చేస్తే ఈజ్ దర్ ఎనీ డిఫికల్టీ? డిఫికల్టీ డ్యూరేషన్స్ ఇది ఇట్స్ డిఫరెంట్ జానరా. ఈ జానరా నేను ఇంతవరకు చేయలేదు. సో అందుకని పికప్ చేసుకున్నాను బేసికలీ. దాట్స్ వాట్ ఎక్సైటెడ్ మీ. ఒక లొకేషన్లో ఒక హోటల్లో జరిగే కదా, అగైన్ రాత్రి అంతా. సో ఒక హోటల్లో 8 episodes మనం హోల్డ్ చేసి కూర్చోపెట్టాలంటే ఆడియన్స్, దట్స్ ఛాలెంజ్. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్. అండ్ దెన్ ఇట్స్ రిటన్ బ్యూటిఫుల్లీ. సో రైటింగ్ బాగుంది కాబట్టి ఐ పిక్డ్ ఇట్ అప్ అనమాట. సో ఇట్ వాస్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్. ఆల్ నైట్స్ మళ్ళీ. 70% ఆఫ్ ద షూట్ వాజ్ నైట్స్. ఓకే సూపర్. అంటే హౌ మెనీ సీజన్స్ ఆర్ యూ? ప్రస్తుతానికి ఫస్ట్ సీజన్ వరకే ఉంది. సో ఫస్ట్ సీజన్ ఓపెన్ ఎండింగ్ వదిలేస్తాం, లాస్ట్ షార్ట్లో ఓపెన్ ఎండెడ్. సో ఇఫ్ దిస్ సీజన్ వర్క్స్ దెన్ స్టార్టింగ్ నుంచి క్యూరియాసిటీ పెంచి లాస్ట్లో మళ్ళీ క్వశ్చన్ మార్క్ అంటే ఇది ఎండ్ అయిపోతుంది, సంథింగ్ ఎల్స్ బిగిన్స్ అనమాట. సో అట్లా. ఓకే. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఎలా సినిమా ఐ ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ మై ఫస్ట్ 3 films. సో అలా వచ్చాను. ఐ కేమ్ విత్ స్క్రిప్ట్, ఐ ప్రొడ్యూస్డ్ ఇట్, ఐ డైరెక్టెడ్ ఇట్ అండ్ ఐ రిలీజ్డ్ ఇట్. సో okay, and all of a sudden it will not happen, right? There are so many struggles you would have gone through. అంటే స్ట్రగుల్స్ అనే అది ప్రతి ఒక్కరిలో ఉండేది, ప్రతి ఒక్కరు పడే స్ట్రగుల్, అది కొత్తగా స్ట్రగుల్ ఏం కాదు. సో వెన్ యూఆర్ ఎంటరింగ్ ఎ న్యూ ఇండస్ట్రీ ఆబ్వియస్లీ యూ నీడ్ టు నో కదా, ఆ ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ అవుతుంది తెలియడానికి టైం పడుతుంది, అందులో మనుషులు తెలియడానికి టైం పడుతుంది. దట్ న్యాచురల్ టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు లైక్ ఫ్యామిలీ ఆర్ లైక్ ఓకే అన్నారా, లేదంటే? ప్రతి ఫ్యామిలీలో అందరూ నో అని అంటారు కదా. మీ ఫ్యామిలీలో కూడా అంతే ఆబ్వియస్లీ. సో బట్ వాళ్ళు అనేది అంటారు, మనం చేసేది మనం చేస్తాం. ఇలా విని అలా వదిలేశారు అనమాట. ఓకే. సో తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాక లైక్ బిగినింగ్ ఇనిషియల్ స్టేజెస్లో మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు? ఇనిషియల్ స్టేజెస్లో అంటే ఫ్రెండ్స్ బేసికలీ. మై ఎడిటర్ ధర్మేంద్ర, editor Dharmendra, and then C.V. Rao, and he heads Annapurna right now. అంతే. సో 11th hour గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ టోటల్గా 8 episodes కూడా మొత్తం 11th hours గురించినా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో అలాంటివి ఏమైనా కనెక్టివిటీ ఉంటుందా? అంటే చూడని వాళ్ళకి ఏం చెప్తారు? ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్కి ఒక ప్రొలాగ్ ఉంటుంది. ఆ ప్రొలాగ్లో ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేదాన్ని ఉంటుంది, ఒక 2-3 minutes. తర్వాత ఎపిసోడ్ బిగిన్ అవుతుంది. ఎపిసోడ్ బిగిన్ అయ్యి ఎపిసోడ్ ఎండింగ్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది, ఒక హుక్ అనమాట, టు కనెక్ట్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్. సో అట్లా అండ్ సిరీస్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ దట్ యూ నీడ్ టు టాక్ అబౌట్. ట్రైలర్ చూసినా కూడా మీకు అదే అర్థమవుతుంది. విజువల్స్ ఆర్ బ్యూటిఫుల్
స్టన్నింగ్. ముఖేష్ మై డిఓపి హస్ డన్ చాలా అద్భుతంగా ఉంది సీరియస్లీ. సో దట్ టోన్స్ కానీ అండ్ దెన్ నైట్స్ కూడా కదా, సో దట్ హెల్ప్స్ అనమాట. సో నైట్లో ఇట్ లుక్స్ మచ్ మోర్ బ్యూటిఫుల్. సో ఇట్స్ డన్ ఎ గ్రేట్ జాబ్. మ్యూజిక్ అగైన్ భరత్ అండ్ సౌరవ్ అనేది ఫ్రమ్ ముంబై, ఫస్ట్ టైం వాళ్ళు. సో మ్యూజిక్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద సిరీస్ బేసికలీ, ఇలాంటి పర్టికులర్ సిరీస్కి. సో ఫస్ట్ టైం అయినా కూడా దే కుడ్ అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ సీన్స్ బేసికలీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం కష్టం, పాటలు ఈజీ చేసేయడం. సో కానీ వాళ్ళు దేవ్ మాస్టర్డ్ దట్, దేవ్ గివెన్ ది రైట్ హైస్ అండ్ రైట్ లోస్. మీరు ఏమైనా హింట్స్ ఇచ్చారా ఇలా కావాలని? ఆఫ్ కోర్స్ అది ఎలా ఉంటుంది. నేను కూర్చున్నాను అండ్ దెన్ ఎడిటర్ ధర్మేంద్ర సాట్ విత్ దెమ్ అండ్ ప్రదీప్ ఈవెన్ ద ప్రొడ్యూసర్ రైటర్. అండ్ ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, సో వీ హ్యాడ్ టు ట్రాన్స్లేట్ ద స్క్రిప్ట్ ఇన్ టు ఇంగ్లీష్ అనమాట. సో బట్ వెరీ టాలెంటెడ్ గైస్ ద డ్యూయో అండ్ దే విల్ గో ప్లేసెస్. సో మీకు తమన్నా గారి క్యారెక్టర్ కాకుండా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్? చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఆదిత్ ప్లేడ్ అదర్ క్యారెక్టర్, ఆదిత్ తరుణ్. తను కూడా తమన్నా బిజినెస్ స్కూల్, లండన్లో బిజినెస్ స్కూల్ చదివేటప్పుడు హీజ్ హర్ క్లాస్మేట్ అనమాట. అండ్ ఆదిత్ అండ్ దెన్ సాదిక్ అని క్యారెక్టర్ పేరు సాదిక్, అనిరుద్ధ్ ప్లే చేశాడు, మలయాళీ గాయ్. హీస్ ప్లేయింగ్ ఇన్ అరబ్ అనమాట. సో వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్. సో వాళ్ళిద్దరూ అంటే కాలేజ్లో ఫ్రెండ్స్, ఇప్పుడు రియల్ లైఫ్లో బిజినెస్ అండ్ 10 years అయిపోయింది. దే ఆర్ సిట్టింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. సో ఆర్ యూ మై ఫ్రెండ్, ఆర్ యూ మై ఎనిమీ, ఆర్ యూ హియర్ టు నన్ను గైడ్ చేయడానికి వచ్చావా, లేకపోతే నా పతనం చూడడానికి వచ్చావా, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అండ్ దెన్ సాదిక్ అనే అతను కూడా హెల్ప్ చేయాలి లెక్క ప్రకారంగా, బట్ హెల్ప్ చేస్తాడు చేయడం. తనకేంటి ఒక చిన్న రిఫ్ట్ వస్తుంది వీళ్ళు ముగ్గురు మధ్యలో. సో ఆ రిఫ్ట్ ఏంటి, ఇవి ఓ పక్కన జరుగుతుంటాయి. అండ్ ఆమె మెయిన్ ఫాదర్తో మెయిన్ ఇష్యూ అనమాట. సో ఫాదర్ చిన్నప్పటి నుంచి కూతురు వేరు కొడుకు వేరు అన్నట్టు పెంచుతాడు. కొడుకే నాకు అంతా అని, బట్ కొడుకు చేతికి రానప్పుడు వాళ్ళ మదర్ అమ్మాయిని ఇన్సిస్ట్ చేస్తుంది, నువ్వే కంపెనీని తీసుకొని దాన్ని సేవ్ చేయాలని. వాళ్ళ నాన్నకి నచ్చకపోయినా కూడా ఇస్తాడు సంతకం పెట్టి. సో ఆమె అసలు రాననుకుంటుంది, ఆమెకి ఓన్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, కానీ కంపెనీ టేకప్ చేయాల్సి వస్తుంది. టేకప్ చేసిన తర్వాత వెన్ ద కంపెనీ ఈస్ గోయింగ్ డౌన్ ది డ్రైన్, నవ్ ఎవ్రీబడి ఈస్ పాయింటింగ్ ఫింగర్స్ అట్ హర్. సో వాళ్ళ నాన్న ఆ స్టేజ్కి రావడానికి ఎంతమందినో, వాళ్ళ నాన్న ఈజ్ ద విలన్ బేసికలీ, ఎంతమందినో మోసం చేసి వచ్చాడు. సో అతని ఎనిమీస్ అందరూ ఆమె ఎనిమీస్ నా. సో ఇట్లా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ అమెరికన్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారు ఈమె కంపెనీ మీద, చైనీస్ ఇంట్రెస్టెడ్ ఉంటారు వీళ్ళ కంపెనీ మీద. సో కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, సంతోష్ అండ్ షబ్నమ్ అని 2 క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు సో ఈ మెయిన్ ప్లాట్కి సంబంధం లేదు, బట్ దే ఆర్ లింక్డ్ అనమాట. సో అట్లా నోరా అని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ అమ్మాయి హోటల్లోనే తిరుగుతుంటుంది, ఎవరో తెలీదు, ఎందుకు ఉంటుందో తెలీదు, ఎవరు పెట్టారో తెలీదు. సో అట్లా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఎంత టైంలో షూట్ చేశారు ఓవరాల్గా? 33 days అనుకుంటా. 33 daysలో ఫినిష్ చేశారు. 33 days. యా, సో 2.5 hours 40 minutes అనుకోండి. 33 days ఇస్ ది టైం ఫ్రేమ్. యా, ఇఫ్ యూ హ్యాడ్ టు గో బ్యాక్, ఓకే, ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఇందులోనా? ఇప్పుడే కదా రిలీజ్ అంటే అయిపోయిన తర్వాత ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దట్, అయ్యో ఇది మళ్ళీ చేస్తుంటే బాగుండేది అన్న ఫీల్. అప్పుడే కాదు, 1 year తర్వాత వస్తాయి అది. ఇప్పుడు అనిపించలేదా? ఓకే, సో దీని గురించి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇంకా రాలేదు, వస్తాయి. నిన్న రిలీజ్ అయింది కదా, ప్రాబ్లీ రేపు ఎల్లుండు వస్తాయి. సో అండ్ లైక్ ఈ షూట్ చేస్తున్న టైంలో తమన్నా గారు మీతో ఉండే ర్యాపో ఎలా ఉండేది డ్యూరింగ్ దిస్ షూట్? చాలా బాగుండింది యాక్చువల్లీ. ఎందుకంటే తను ఇంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ చేయలేదు. నయనతార చేశారు, అనుష్క చేశారు. ఉమెన్ సెంట్రిక్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఐ థింక్ 100% Love is the last film that I remember that she's got a very strong character in that. ఆ తర్వాత ఇదే మళ్ళీ. సో ఇందులో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హర్. సో ఇట్ ఈస్ హర్ టైమ్ టు షో హర్ పర్ఫార్మెన్స్.
అండ్ ఇందులో తన లుక్స్ కూడా దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటే షీ లుక్ వెరీ యూనిక్, చాలా క్లాసీగా కనిపిస్తున్నారు. సో స్పెషల్గా ఈ క్యారెక్టర్ కోసం మీరు ఏమైనా డిజైన్ చేశారా, లేదంటే ఇట్స్ హర్ ఓన్ చాయిస్? నో, డిజైన్ చేస్తాం కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక లుక్ ఉంటుంది కదా. సో వెన్ షీ ఓ 10,000 కోట్లు అప్పు ఉంది అని అంటే ఆమె మరి అట్లానే కనబడాలి కదా. సో ఆవిడ స్టైలిస్టే ఉంటారు కాబట్టి అందరం డిసైడ్ చేసుకొని ఇట్లాంటి లుక్ ఇక్కడ ఈ ఎపిసోడ్కి మనం శారీ వేస్తే బాగుంటుంది, దీనికి ప్రాబబ్లీ యూనో రెగ్యులర్ ప్యాంట్ అండ్ షర్ట్, సూట్స్ జీన్స్ ఇట్లా అది ప్రీ ప్రోడ్లో విల్ డిస్కస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ సీక్వెన్సెస్. ఓకే, వేర్ ఆల్ ద లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ ఇక్కడ హైదరాబాద్లో చేసామండి. మొత్తం హైదరాబాద్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కోవిడ్ లాస్ట్ అక్టోబర్లో షూట్ చేసాం బేసిక్లీ. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 monthsలో 33 days. సో ఎలా ఉండింది లాక్డౌన్ పీరియడ్? తక్కువ క్రూ అండ్ మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్. బెటర్గా ఉండిందా బిఫోర్ దానికంటే ఇప్పుడు కొంచెం డిసిప్లైన్డ్గా? అంటే కేఆస్ తక్కువ ఉన్నింది, ప్లస్ హోటల్స్ కూడా ఖాళీగా ఉన్నాయి అప్పుడు. సో అదొక అడ్వాంటేజ్ అయింది. సో మాకు యూనో ఇచ్చారు, లేకపోతే షూట్స్కి హోటల్స్ యూజువల్గా ఇవ్వరు, అంటే అన్ని రోజులు ఇవ్వరు కదా. 20 days హోటల్స్లో షూట్ చేయాలి, 25 days అంటే ఇవ్వరు కదా. సో అందుకని కుదిరింది. మళ్ళీ ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వరేమో నాకు తెలిసి. అండ్ టెల్ us about అరవింద్ గారు. Arvind garu has been a tremendous support during the series basically. And he's a visionary to begin with, because first OTT Tamil lo kuda ledhu inka, so Telugulo వచ్చింది, and then it's successful. That is what పెట్టడమే కాదు, it's successful. And then he always strives for something యూనిక్, సంథింగ్ ఏదో ఒక మార్క్ కావాలి, సెట్ చేస్తారు ఆయన. సో షోస్లో కూడా ఆయన హీ పిక్స్ డిఫరెంట్ జానర్స్ సో దట్ అన్నీ కవర్ చేసినట్టు. అండ్ దెన్ హీస్ లైక్ వీ నీడ్ సంథింగ్ బిగ్, వీ నీడ్ టు రోప్ ఇన్. ఇఫ్ ఇప్పుడు పెద్ద యాక్ట్రెసెస్ కానీ పెద్ద యాక్టర్స్ కానీ తీసుకొస్తే దెన్ ఇట్ విల్ ఓపెన్ అప్, ద మార్కెట్ విల్ ఓపెన్ అప్. And then they also will understand that this is also a platform, not just films. So it's his vision, it's his idea to bring Tamanna in anamata. Okay. Aina involvement ఏమన్నా ఉంటుందా? అరవింద్ గారి ఇన్వాల్వ్మెంట్ లైక్ డైరెక్షన్లో కానివ్వండి, రైటింగ్స్లో సమ్ చేంజ్ ఓవర్స్, ఇంప్రూవ్మెంట్స్? సో డైరెక్షన్లో రైటింగ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఆయన కూడా చదువుతారు, ఆయన పాయింటర్స్ ఇస్తారు. సో నాకు ఇలా అనిపించింది, దెన్ వి సిట్ అండ్ డిస్కస్. ఓకే, ఇది ఇలా అనుకుంటున్నాం, యాక్చువల్లీ మీ పాయింట్ జెన్యున్ పాయింట్, విల్ చేంజ్ ద పాయింట్, లేదంటే దీనికి ఎక్కడ కనెక్షన్ ఉంది. సో ఇట్స్ డిస్కషన్. సేమ్ ఒకసారి ఎడిట్స్ అయిపోయాక కూడా విల్ సిట్ అండ్ డిస్కస్. ఆయన వ్యూ పాయింట్ ఆయన చెప్తారు, మన వ్యూ పాయింట్ మనం చెప్తాం. అండ్ దెన్ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మీ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఇంకా తీయాలి. నచ్చిన సినిమా ఇంకా రాలేదా? మాకైతే చందమామ కథలు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చాలా విచిత్రంగా అనిపిస్తుంది మీకు మీ సినిమాల్లో. మీకు అంటే అప్పుడు తీసేటప్పుడు నచ్చుద్ది, సంవత్సరం పోయిన తర్వాత ఇంకా బాగా తీయాల్సి ఉంది. ఓకే, క్యాన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ నచ్చిన సినిమాలని? తీసేటప్పుడు ఆబ్వియస్లీ నచ్చే కదా తీస్తాం, నచ్చకుండా ఎందుకు చూస్తాం కానీ. సో దెన్ ఒక year, 2 years, 3 years పోయిన తర్వాత యూ లుక్ బ్యాక్ అండ్ యూ ఫీల్ లైక్ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ అని. బట్ again you matured as a human being. If you don't feel like you could have improved, then I think there's a problem. Okay, which attracts you most, rewards or awards? Right now I know I find happiness in what I do. So irrespective of rewards or awards, you need rewards to make another film. You need awards to satisfy your quench your thirst basically. But as long as I'm making films, I'm most happy on a film set. Okay. So yeah. సో చందమామ కథలకి అయితే అవార్డు వచ్చింది, బెస్ట్ ఫీచర్ ఫిలిం. సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు? ఏముంటుంది, ఒకరోజు పార్టీ చేసుకుంటాం, నెక్స్ట్ రోజు మళ్ళీ కొత్త స్క్రిప్ట్ రాసుకుంటాం. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు మీరు. అంతే కదా, ఇప్పుడు దానికి అవార్డు వచ్చిందని చెప్పి అది చంకలో వేసి పెట్టుకొని జీవితం మొత్తం తిరగం కదా, అయిపోయింది, దాని పని అయిపోయింది. బట్ ఉంటుంది కదా ఆ అవార్డు వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు గ్రో ఎ లిటిల్ బిట్. అంటే చందమామ కథలకి అవార్డు వచ్చిందంటే
అలాంటి సినిమా ఇంకోటి తీసుండాలి. గుంటూరు టాకీస్ తీయకూడదుగా, చూసి ఉండకపోవచ్చు గుంటూరు టాకీస్. సో అందుకే యా. సో ఇట్ డజంట్ మ్యాటర్. అవార్డ్స్ ఆర్ అంటే వెన్ యూ నాకు కావాలి అనుకుంటే రావు అవి. సో మన పని మనం చేసుకుంటూ వెళ్తే అవి రావాలంటే వస్తాయి, లేకపోతే లేదు. దానికోసం చేయకూడదు, పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి ఏం చేసినా. వెన్ యు ఆర్ హ్యాపీ దెన్ అవార్డు వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా హ్యాపీనెస్ ఎత్తుకోక్కర్లేదు. అవార్డు కోసం చేస్తే రాకపోతే దెన్ యూఆర్ డిసప్పాయింటెడ్. చేసే 6 నెలలు డిసప్పాయింటెడ్ ఉంటారు, రాకపోయినప్పుడు డిసప్పాయింటెడ్, లైఫ్ లాంగ్ డిసప్పాయింటెడ్ ఉంటారు. దానికోసం చేయట్లేదు కదా. సో యూ ఎంజాయ్ టుడే, వాట్ ఎవర్ యూ వర్కింగ్, యాజ్ యూఆర్ ఎంజాయింగ్ టుడే. ఈ రోజు ఎవ్రీడే ఎంజాయ్ చేస్తున్నారు మీరు. అవార్డు వచ్చిందని అంటే ఓకే, ఆ రోజు కూడా ఎంజాయ్ చేస్తారు. లేదు అని అంటే యూ మూవ్ ఆన్ టు అనదర్ ఫిల్మ్ అండ్ యూ ఎంజాయ్. సో ఇట్స్. మీకు ఒకవేళ రీమేక్ చేసే ఛాన్స్ వస్తే విచ్ ఫిలిం యూ వాంటెడ్ టు రీమేక్? తెలీదా? ఓకే, జస్ట్ నార్మల్. ఎందుకు బోల్డ్ సినిమాలు ఉన్నాయి అంటే అసలు నేను సినిమాలే తక్కువ చూస్తాను బేసికలీ. సినిమాలు ఎక్కువ చూడను, చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూసి అలవాటు లేదు. సో ఇప్పుడు కూడా చాలా తక్కువ. థియేటర్కి కూడా వెళ్ళి మోర్ దెన్ 1.5 years అయి ఉంటుంది. అందరూ బాగా ఉంది అని అంటే విని చూస్తారా? అప్పుడు చూస్తాను అంతే. చూసి అది కూడా సినిమా ఎంజాయ్ చేయడానికి చూస్తాను. పాప్కార్న్ కోక్ పట్టుకెళ్ళి కూర్చొని సినిమా చూస్తాను, అంతేగాని దాన్ని డైసెక్ట్ చేసి ఎలా సినిమా తీయాలి, ఇలా తీసి ఉండకూడదు అలాంటి అందుకు చూడడం సినిమా. బట్ ఇప్పుడు ఒక రివ్యూ విని వి కాంట్ ఒకసారి చూడొచ్చు, మనం చూడకపోవచ్చు. ఒక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అర్థమైపోతుంది సినిమాకి ఏం పొటెన్షియల్ ఉందా లేదా అనేది, అంతే కదా. టీజర్ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ఇట్. ఇట్స్ అన్ ఇంట్యూషన్ అండ్ పీపుల్ నో రైట్ అవే. అంటే ఇట్స్ ఫిల్మ్ మేకర్స్ కాంట్ చీట్ పీపుల్. మీ సినిమాలకే రివ్యూస్ రాస్తూ ఉంటారు, లైక్ ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీరు అవి వింటూ ఉంటారా? స్టార్టింగ్లో దాన్ని పట్టించుకునేవాడిని, తర్వాత వదిలేసిన తర్వాత అర్థమైంది, ఓహో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్ అని. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తారు. బేసిక్లీ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళున్న మైండ్ సెట్తో సినిమా చూసినప్పుడు రాస్తారు. సో అవి పెద్ద పట్టించుకుంటే మనం సినిమాలు తీయక్కర్లేదు అని పట్టించుకోవడం మానేసాను. ఓకే. సో అలాంటి రివ్యూస్ రాసినప్పుడు ఆడియన్స్ పట్టించుకోవాలంటారా వద్దంటారా? అది ఆడియన్స్ ఉన్న మైండ్ సెట్ మీద డిపెండ్. అయ్యో అసలు మీరు ఇప్పుడు మీకు అర్థం కాదు, ట్రైలర్ చూస్తే సినిమా చూడాలి లేదు అర్థం అవుతుంది. బట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్స్ ఉంటారు చాలా మంది, అలా ఫ్రెండ్స్ చెప్పడము. ఇప్పుడు ఫ్రెండ్స్ లో బాగుందన్నారు చూస్తారుగా, బాగాలేదన్నారు చూడరు. ఫ్రెండ్స్ లో 10 మంది ఉంటే ఒకరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో బెస్ట్ ఫ్రెండ్, మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, బాగుందా మూవీ అంటే నాకు నచ్చలేదు, ఓకే ఎందుకులే విల్ గో టు అనదర్ ఫిలిం అని, అంతే కదా. ఐ మే మిస్ గుడ్ ఫిలిం. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్కి మీకు అంత వేరియేషన్ ఉందా థాట్ ప్రాసెస్లో? ఇట్ విల్ హ్యాపెన్. మరి అంత వేరియేషన్ ఉన్నప్పుడు ఆ సినిమా బాగాలేదనే లెక్క మరి. అవునా? లేదంటే ఆ పర్సన్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాదని. ఓకే సూపర్. ఓకే, హౌ మచ్ టైమ్ టు లైక్ స్పెండ్ ఓవర్ స్క్రిప్ట్ రైటింగ్? ఇట్ డిపెండ్స్, 2 months 3 months మ్యాక్స్. ఐ మీన్ డైలీ బేసిస్లో ఏం చేస్తుంటారు అసలు మార్నింగ్ నుంచి? ప్రస్తుతానికి అయితే షూట్ ప్లానింగ్లో ఉంది, అండ్ దెన్ స్కెడ్యూల్ ఉంది మండే నుంచి. సో ఆ షూటింగ్ ప్లాన్ జరుగుతుంది. షూట్స్ లేనప్పుడు స్క్రిప్ట్ రాసుకుంటాం. ప్రతిరోజు స్క్రిప్ట్ ఏం రాసుకోం. సో ఆల్రెడీ ఉన్నాయి చాలా స్క్రిప్ట్స్. సో ఏమైనా ప్రాజెక్ట్ మెటీరియల్ అది అవుతుంది, ఈ కథ కావాలి అని అంటే దెన్ ఐల్ సిట్ అండ్ రైట్. ఇఫ్ నాట్ ఐల్ జస్ట్ స్పెండ్ ఐఎమ్ విత్ ఫ్యామిలీ, మై కిడ్స్ అండ్. ఓకే, మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి? లైక్ అదర్ దెన్ ఫిలిమ్స్? ఫ్యామిలీ. Oh, you are much family person? Yeah, I am very nice person. So my family is completely away from films. So it's just me in the films anamata. Okay. So like you said, films stress buster ante ఒక్కోసారి మంచి మసాలా సినిమా చూడాలనిపిస్తుంది. అంటే మంచి కమర్షియల్ సినిమా where you don't have to put brain. So those are my stress busters. Which is like most commercial cinema మీరు చూసిన? ఈ మధ్యన I think జాతిరత్నాలు was a big stress buster. Oh, okay, you like it? I liked it, yeah. And it's a stress buster. Yeah. సో న్యూ కమర్స్ చాలామంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మారింది అని అంటారా? అంటే లైక్ చాలామంది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దే ఆర్ గివింగ్ ఛాన్స్ టు న్యూ యాక్టర్స్, న్యూ డైరెక్టర్స్ అలా. సో నిజంగానే మారిందా, లేదంటే ఈజ్ దర్ ఎనీ మ్యాజిక్, ఏదైనా వర్కౌట్ అవుతుందా, వాళ్ళే చేసుకుంటున్నారా అలాగా?
అంటే ఇండస్ట్రీ వెల్కమ్ చేస్తుందా లేదంటే దే ఆర్ ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది ఇండస్ట్రీ, ఎప్పుడు న్యూ కమర్స్ వెల్కమ్ చేస్తుంది, న్యూ టాలెంట్ వెల్కమ్ చేస్తుంది. హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ అందరికీ ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ యువర్ కంటెంట్ హ్యాస్ టు అండ్ యూ హ్యావ్ టు బీ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. సో లక్ ఆల్సో హ్యాస్ టు ఫేవర్ యూ. అండ్ దెన్ చాలామంది న్యూ డైరెక్టర్స్ వచ్చారు కదా లాస్ట్ 3-4 yearsలో. అండ్ ఎవ్రీబడి డిడ్ గ్రేట్ ఫిల్మ్స్. సో అబ్సల్యూట్లీ, సో దేర్ ఇస్ న్యూ టాలెంట్కి అవకాశం లేదు అని కాదు, అవకాశం ఉంది కాబట్టి కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, ఉంది కాబట్టి కొత్త రకం సినిమాలు చూడగలుగుతున్నాం మనం. ఎవ్రీబడి వాంట్స్, ప్రొడ్యూసర్స్ వాంట్ దట్ న్యూ కంటెంట్. వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ మూవ్స్? ఏమేమి చేస్తున్నారు? నెక్స్ట్ నాగార్జున గారి షూట్ అవుతుంది. సో యా, దట్ విల్ ప్రాబ్లీ రిలీజ్ సమ్ టైమ్ లేటర్ దిస్ ఇయర్. సో ఇంకా పేరు పెట్టలేదు ఆ సినిమాకి? ఇంకా పేరు పెట్టలేదు. ఓకే, ఎలాంటి సబ్జెక్ట్? డ్రామా, యాక్షన్ డ్రామా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు 11th hour గురించి? 11th hour డెఫినెట్గా చూడండి. 11th hour వెరీ మెచ్యూర్డ్ కార్పొరేట్ డ్రామా. మన తెలుగులో సినిమాల్లోనే మెచ్యూరిటీ తక్కువ, సిరీస్లో అసలు లేదు మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ ఇన్ రైటింగ్, మెచ్యూరిటీ ఇన్ మేకింగ్. సో వాచ్ 11th hour. ఇట్స్ అ మెచ్యూర్డ్ కంటెంట్. అంటే R-rated అని కాదు, ఫర్ మెచ్యూర్డ్ మైండ్స్ అని బేసికలీ. సో ఇట్స్ అ క్వాలిటీ ప్రోడక్ట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ ఇట్స్ ఆన్ పార్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సిరీసెస్. సో అట్లాంటి కంటెంట్స్ మనం చేయాలి ముందు కూడా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. లవ్లీ టాకింగ్ టు యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు ప్రవీణ్ సతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFPC.